ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఏంటి ఇలా ఇరికించేసింది? మనీషాకి ఎలా తెలుసు? మనీషా అమెరికాలో చదివేటప్పుడు ఈ సంయుక్త మనీషా ఇద్దరూ కలిసే చదువుకున్నారట. మనీషాకి మంచి ఫ్రెండ్ కూడా. ఏంటి మనీషా, సంయుక్త నీకు ఫ్రెండా? ఆ విషయం ఇప్పటివరకు చెప్పలేదేంటి? ఆ విషయం నాకు కూడా ఇప్పుడేగా తెలిసింది. నిన్నే మనీషా, సంయుక్త గురించి నిన్నటి నుంచి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఒక్కసారి కూడా తను నీకు తెలుసనే మాట చెప్పనే లేదేంటి? అంటే గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉంటుందని చెప్పలేదు ఆంటీ. ఇప్పుడు కూడా వద్దులే అన్నాను, కానీ దేవి అని ఆంటీ ఇప్పుడు చెప్పేశారు. ఇలాంటి విషయాలు దాచుకోవాల్సిన అవసరం లేదు మనీషా. సంయుక్త అయినా సామాన్యురాలా, కొన్ని కోట్లకు అధిపతురాలు, కొన్ని కంపెనీలకు వారసురాలు. అలాంటి అమ్మాయి నీకు ఫ్రెండ్ అని చెప్పడంలో తప్పే ఉంది. పోనీలే, సంయుక్తని పరిచయం చేసుకోవడానికి, ప్రాజెక్ట్ రావడానికి మిత్ర ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. మనీషా కోఆపరేషన్తో అవన్నీ ఈజీగానే జరిగిపోతాయన్నమాట. సరే సరే పదండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటాంటీ నన్ను ఇలా ఇరికించేశారు? ఇది ఇరికించడం కాదు మనీషా, నీ విలువ పెంచడం. చూసావా, నీకు సంయుక్త ఫ్రెండ్ అని చెప్పగానే బావగారు నీకు ఎంత విలువిచ్చారో, నిన్ను ఎంత గొప్పగా చూశారో, నీ వల్ల మిత్రకి మేలు జరుగుతుందని ఎంత సంబరపడిపోయారో. వాళ్ళ సంబరం గురించి పక్కన పెట్టండి. నా బండారం బయటపడితే ఏమవుతుందో అది ఆలోచించారా? తర్వాత సంయుక్త నన్ను చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే నా తల నేను ఎక్కడ పెట్టుకోవాలి? అయ్యో మనీషా, చదువుకున్నప్పుడే ఫ్రెండు, దేశాలు మారగానే దూరం కూడా పెరిగిపోయింది. ఆస్తి అంతస్తులు తేడా రాగానే తన స్నేహితురాల్ని కూడా మర్చిపోయిందని నోటికొచ్చింది ఏదో ఒకటి చెప్పేద్దాంలే. నువ్వు కంగారు పడకు. పర్వాలేదా ఆంటీ, మీరు స్పాంటేనియస్గా ఐడియాలు బాగానే వేస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఇవ్వకపోతే ఈ జనాల మధ్య బ్రతకలేంలే మనీషా. పద. ఇంతకీ జేఎంఆర్ గారు అమ్మాయి ఎవరై ఉంటారు? అందరూ అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ అమ్మాయి ఇంకా రాలేదనుకుంటాను. హాయ్ జాను టీచర్. హాయ్ లక్కీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ టీచర్. అదేంటి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చే ఈ ఫంక్షన్కి ఇలాంటి చిల్లర మనుషులు కూడా వచ్చారు? అసలు ఈవిడ గారిని ఎవరు పిలిచారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.